జై భీమ్ కేబీ రైడర్స్. నాగ్పూర్ అంటే నారింజ ఉత్పత్తికి, పులుల సంరక్షణ కేంద్రాలకి ఫేమస్. కానీ అంబేద్కర్ అభిమానులకు మాత్రం నాగ్పూర్ అంటే దీక్షభూమి. అసలేంటి ఈ దీక్షభూమి, ఎందుకు నాగ్పూర్లో ఎంత ఫేమస్ అనేది ఈ రీల్లో మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. రీల్ని చివరి వరకు చూడండి. 1956 అక్టోబర్ 14 అశోక విజయదశమి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. మామూలుగా కాదు, తన 6 లక్షల మంది అభిమానులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. ఎక్కడైతే బౌద్ధ మతాన్ని స్వీకరించారో ఆ ప్రాంతాన్ని ఈరోజు మనం దీక్షభూమిగా చెప్పుకుంటున్నాం. ఒక సాధారణ ప్రాంతం నాగ్పూర్లోనే ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించడమే. దీక్షభూమి ఆసియాలోని అతిపెద్ద బోలు స్తూపం మరియు బౌద్ధ మత పవిత్ర స్మారక చిహ్నాన్ని కలిగి ఉంది. ఇది మరొక ప్రత్యేకత. ఇంత గొప్పటి చారిత్రాత్మక ప్రాంతాన్ని మా అన్నయ్యతో కలిసి విజిట్ చేయడం అయితే నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ప్రతి అంబేద్కర్ అభిమాని ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా నాగ్పూర్లోని దీక్షభూమిని విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటాను. బౌద్ధ మతాన్ని స్వీకరించిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయి, మనం లోపల చూడొచ్చు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటిది, ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగింది మనకు కళ్ళకు కట్టినట్టు ఆ ఫొటోస్లలో ఉంటుంది. అండ్ ఎంత నిశ్శబ్దంగా ఎంత మంచిగా ఉంటుంది లోపల అంటే అది విజిట్ చేస్తేనే అర్థమవుతుంది మనకు. అంత సైలెన్స్ అండ్ అంత మంచిగా ఉంటుంది. దీక్ష సైలెంట్ వేరే బిగ్ వైట్ అని ఉంది బయట రాసి, అందుకే ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఏమంటారు, లైక్ వాళ్ళకి టెంపుల్ లాంటిది. సో బుద్ధుడి టెంపుల్ కట్టిర్రు, ఆయన దీక్ష తీసుకున్న ప్లేస్ అని. సో అంత సూపర్ అండ్ బెస్ట్ ప్లేస్కి నేను వచ్చినందుకు ఒక బుద్ధిస్ట్, ఒక అంబేద్కర్ అభిమానిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంతకంటే ఎక్కువ ఇక్కడ మాట్లాడరాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రీలోనే ఉంది బీ క్వైట్ అని. సో చాలా ప్రశాంతంగా ఉంటారు. బుద్ధుడు అంటేనే మెడిటేషన్, ధ్యానం. సో అందుకోసం ఎక్కువ ఏం మాట్లాడలేదు. కానీ ప్లేస్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫీలింగ్ వెరీ హ్యాపీ టు అండ్ ప్రౌడ్ టు బీ హియర్. దీక్షభూమిని లోపల ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసి బయటికి రాగానే బుద్ధుడికి, అంబేద్కర్కి సంబంధించిన గిఫ్ట్స్ అయితే అమ్ముతారు. నేనైతే 2 కిచెన్లు తీసుకున్నా. ఎట్లున్నాయో కామెంట్ చేయండి. అండ్ జీవితంలో అంబేద్కర్ అభిమానులే కాదు, ప్రతి ఒక్కరూ నాగ్పూర్లోని దీక్షభూమిని విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదివరకే ఎవరైనా దీక్షభూమిని విజిట్ చేసిన వాళ్ళు ఈ రీల్ చూస్తే తప్పకుండా నేను వెళ్ళినా అని కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఎంత మంచిగా ఉంటుంది అంటే లోపల ప్రశాంతంగా లైబ్రరీ లాగా అనిపిస్తుంది, మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బుద్ధుని తత్వం, బుద్ధుని ప్రభావం అనేది ఆ ప్రాంతంలో మనకు తెలుస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దీక్షభూమిని విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ 153వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.